హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఘోర విషాదం మంటల్లో 300 మంది అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఇది ఎక్కడ, ఏంటి, ఎలాగ జరిగిందనేది పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. టోక్యోలోని హనేడా విమానాశ్రయంలో మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. జపాన్ ఎయిర్లైన్స్కి చెందిన జేఏఎల్ 560 విమానం ప్రమాదానికి అయితే గురైంది. అయితే ఈ ఘటనపై జపాన్ ఎయిర్లైన్స్ ప్రతినిధి మాట్లాడుతూ హైక్వాన్లోని షిన్ షిటాసో విమానాశ్రయం నుండి 300 మందికి పైగా ప్రయాణికులతో విమానం బయలుదేరినట్లు తెలిపారు. విమానం రన్వేపై దిగుతున్న కోస్ట్ గార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ను ఢీకొన్నట్టుగా భావిస్తున్నట్లు తెలిపారు. అయితే క్షణాల్లోనే మంటలైతే వ్యాపించాయి. అయితే వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు విమానం వద్దకు చేరుకుని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇక మంటలైతే అదుపులోకి రాలేదు. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు, సిబ్బందితో కలిసి 367 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు ఎన్హెచ్కే తెలిపింది.